ఈ సంవత్సరమైనా తీర్మానించుకోండి. 2026 సంవత్సరంలో నన్ను సజీవుడిగా ఉంచితే ప్రభువా 52 ఆదివారాలు మొదటి పాత నుండి చివరి ప్రార్థన వరకు నీ మందిరంలో ఉండేటట్టు నేను వెళతాను అని తీర్మానించుకోండి. మాకేమొస్తుందని అంటారేమో. ప్రభువు దినాన్ని నువ్వు ఘనపరిస్తే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. ప్రభువు దినాన్ని నీ సొంత పనులు చేసుకోకుండా, వ్యాపారం చేసుకోకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా దేవుడిని ఆరాధించడానికి నీవు సమర్పించుకుంటే నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో ఆయన నిలబెడతాడన్నాడు. దయచేసి ఒక తీర్మానం చేసుకోండి. మన లెక్కలు సరి చేసుకోవాలన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడూ దేవునికి రుణపడి ఉన్నాం. ఆయన ఎప్పుడూ మనకు రుణస్థుడు కాదు. ఆయన ఎప్పుడూ మనకు అచ్చి లేడు. మనం అడిగి ఊహించిన దానికంటే అద్భుతాలు చేసేవాడే. మనమే అనేక సార్లు ఆయన చేసిన మేలులు మర్చిపోతున్నాం. అందుకే దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని అన్నప్పుడు ఏదైనా చెప్పమంటే నిన్న మొన్న జరిగినవి చెప్తారు కొంతమంది. కానీ నీ బ్రతుకులో ఆయన చేసిన మేలు గుర్తు చేసుకుంటే నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుడిని ఆరాధించగలుగుతావు.